పాల కల్తీ కారణంగా రాజమండ్రిలో 6 మృత్యువాత పడటం కలకలం రేపింది. పాల కల్తీపై స్వతంత్ర టీవీ కథనాల్లో ప్రసారం చేయడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం కదిలింది. ఏలూరు జిల్లాలో పలుచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పెదవేగి మండలం జానంపేటలోని సంఘం డైరీపై ఆకస్మిక దాడులు చేపట్టారు. కల్తీ ఘటనపై కఠినమైన శిక్షలు ఉంటాయని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరత్నంతో మా ఏలూరు జిల్లా ప్రతినిధి సంజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. స్వతంత్ర టీవీ చేపట్టిన కల్తీ పాలపై ఉద్యమం ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కల్తీ పాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్తీ పాలు ఎక్కువగా జరుగుతుందని చెప్పి స్వతంత్ర టీవీ వెలుగులో తీసుకొచ్చిన క్రమంలో రాజమండ్రి ఘటన చోటు చేసుకుంది. ఈ రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి సుమారు ఇప్పటి వరకు 6 మృత్యువాత పడ్డారు. మరో కొంతమంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వెంటనే ఈ కల్తీ పాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయాలని చెప్పి ఇటు కలెక్టర్లకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలో చూసుకుంటే కనుక ఏలూరు జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్నటి నుంచి తనిఖీలు ముమ్మరం చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడున్న పాల డైరీలపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మనం పెదవేగిలోని సంఘం డైరీలో ఉన్నాము. అయితే ఇప్పుడు సంఘం డైరీ వారంతా కలిసి ఈ పాలను వివిధ గ్రామాల నుంచి సేకరించి ఈ పాలన్నీ ఇక్కడ డైరీలకు తీసుకొచ్చి వీటిని శుద్ధి చేసి పాలను ఇక్కడ నుంచి వీళ్ళు పాలను తీసుకుని ఈ ట్యాంకుల్లోకి దింపుతారు. ఈ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన ఈ పాలన్నీ కూడా ప్రధాన సంఘం డైరీకి తరలించడం జరుగుతుంది. అక్కడ ప్రాసెస్ జరిగి అక్కడ పాల ప్యాకెట్లు ప్లస్ పెరుగు ఇవన్నీ చెప్పి జరగడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఏలూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ సంఘం పాల డైరీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకట గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు వరకు ఈ పాల డైరీలు ఇప్పుడు వరకు ఎన్నిటిని మీరు తనిఖీలు చేశారు, ఏంటి? ఆల్రెడీ నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఉభయ గోదావరి జిల్లాలండి. ఈరోజు ప్రీవియస్గా వచ్చిన వార్తల మీద మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వీరపాండ్యన్ సారు మరియు అలాగే డైరెక్టర్ గారు నీలకంఠారెడ్డి గారు ఇద్దరు కలిసి మాకు కొన్ని సూచనలు చేశారు. దాని ప్రకారం ఈ రోజు నుంచి కూడా విస్తృతంగా అన్ని పాల కేంద్రాల మీద, అలాగే ఎక్కడైతే మిల్క్ ఇలా సేల్ చేస్తారో అట్లన్ని సెంటర్స్ మీద కూడా విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే పాలలో కల్తీ చేసి అంటే కృత్రిమంగా పాలు తయారు చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకొని పడుతుంది. దానికోసం మా పై అధికారుల సూచన ప్రకారం స్పాట్ టెస్ట్ కోసం కొన్ని కిట్లు తయారు చేసుకుని కొనుగోలు చేయడం జరిగింది. వాటి ద్వారా స్పాట్లోనే ఏదైనా అనుమానం వచ్చినట్లయితే స్పాట్లో టెస్టులు చేసి వాటికి స్పాట్ టెస్ట్ చేస్తాం. మరియు పూర్తిగా రసాయనికంగా అన్ని నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్ లిఫ్ట్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వరకు కూడా పంపించడం జరుగుతుంది. వాటిలో కనుక కన్ఫర్మేషన్ వస్తే అడల్టరేట్ జరిగినట్టు కానీ లేకపోతే ఏదైనా కల్తీ జరిగినట్లు కృత్రిమంగా పాలు తయారు చేసినట్లు కనుక వస్తే వాళ్ళపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా పాల వ్యాపారులు అక్రమాలకు పాల్పడకుండా లాభార్జనే ధ్యేయంగా కాకుండా మంచి స్వచ్ఛమైన పాలన ప్రజలకు విక్రయించవలసిందిగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా కోరుతున్నాం. సో మనం ఇప్పుడు చూసుకుంటే కనుక రాజమండ్రి ఘటన చూసుకుంటే కనుక ఈ కల్తీ పాలు సేవించి ఇప్పుడు వరకు 6 మృత్యువాత పడ్డారు. అయితే ఈ కల్తీ పాలలో ఎక్కువగా ఎటువంటి కెమికల్స్, ఎటువంటి బ్యాక్టీరియా కలిపారని చెప్పి అనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడైతే అక్కడ ట్యాంకు ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగించిన దాంట్లో వచ్చిన రసాయనిక పదార్థం వల్ల జరిగిందనేది ప్రస్తుతం వస్తుంది. అయితే ఆ పాలని ల్యాబ్లకు పంపించడం జరిగింది. ఇంకా పూర్తి రిజల్ట్ రావాల్సి ఉంది. పూర్తి రిజల్ట్ వచ్చినాక నిర్ధారణ జరుగుతుందండి. అంతవరకు దాని గురించి మేము పై అధికారులు మీకు తెలియస్తారు. ఎందుకంటే ఆ కన్సర్న్ ఏరియా అనేది కాదు కనుక దాని మీద పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మా వద్ద లేదు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు వరకు ఈ రోజు నుంచి మీరు ఎన్ని పాల కేంద్రాల మీద కానీ ఎన్ని పాల డైరీల మీద కానీ మీరు తనిఖీలు స్టార్ట్ చేశారు? అసలు ఈ పాల డైరీలో ఏమన్నా వెలుగు వచ్చాయా? ఇప్పుడు ఎన్ని వరకు శాంపిల్స్ని సేకరించారు?
ప్రస్తుతం ఈరోజు ఉదయం ఇక్కడ సంగం డైరీ వేరే 2-3 సెంటర్స్కి వెళ్ళాం. ఆ సెంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ సంగం డైరీ సెంటర్లో వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఒక 8 మండలాల నుంచి ఇక్కడికి కలెక్షన్ వస్తుంది పాలు. అందుకని ఇక్కడైతే కలెక్షన్ పాయింట్లోనే ముందుగానే రైతు నుంచి వచ్చిన పాలనే మేము టెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ సెలర్లో ఉన్న పాలను కూడా తీసి టెస్ట్ చేయడం జరిగింది. స్పాట్ టెస్టులు చేసాం. ప్రస్తుతానికైతే ఎటువంటి అనుమానం లేదు. ఈ పాలలో టెస్టులో ఏమీ రుజువు కాలేదు. అయినా సరే వీటికి రసాయనిక పరీక్షల నిమిత్తం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడం కొరకు శాంపిల్ కూడా లిఫ్ట్ చేస్తున్నాం. దాన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వరకు పంపిస్తాం. ఈరోజు మేము అంటే ప్రీవియస్గా కూడా అనేక శాంపిల్స్ తీయడమైంది. ఎక్కడ 1-2 శాంపిల్స్లో స్టాండర్డ్స్ తగులు బిలో స్టాండర్డ్స్ ఉంటాం. అంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండటం, ఎస్ఎన్ఎఫ్ తక్కువ ఉండటం జరిగింది. కానీ ఎక్కడ రసాయనిక పదార్థాలు కలిపి కృత్రిమంగా తయారు చేసిన పాలను ఇంతవరకు మేము గుర్తించలేదు. పాలల్లో ఎటువంటి కల్తీ చేయకుండా స్వచ్ఛమైన పాలను అందించాలని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇది చూసుకుంటే కనుక ఇప్పుడు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కాదు కదా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ పాల డైరీల మీద అనేక తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ.